శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం హరిహర సుతుడైన అయ్యప్ప మహాశాస్త ధర్మశాస్త్రగా అయ్యప్పగా మన లోకంలో అవతరించాడనమాట. అది ఎందుకంటే మన భక్తులందరినీ సంరక్షించడం కోసం, ధర్మ మార్గంలో మనల్ని నడిపించడం కోసం. మనందరం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. భక్తి అంటే పరమ ప్రేమ అన్నమాట. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అంటే ఏంటంటే మనందరం కూడా మన గమ్యం మోక్షం కోరటమే. కానీ గణేశుడు ఉన్నారు కదా, ఎట్లా అయితే ఆ గజేంద్రుడు ఆర్తితో ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల ఉండు లీనమై అని ఆయన్ని కొలిచాడు. ఎట్లయితే నువ్వు తప్ప నీవే తప్ప ఇత పరం వెరుగును అని ఆయన, నువ్వే నాకు రక్ష, నువ్వే వచ్చి నన్ను రక్షించు అని ఆర్తితో వేడుకున్నాడు అన్నమాట పరమాత్మని. అలాగే భక్త కన్నప్ప అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాన్ని తీరటం కోసము, తండ్రి నాకు నువ్వు ఈ పూటకి మాంసం దొరికితే చాలు, నీకు దాంట్లో వాటా ఇస్తాను అని చెప్పి భక్త కన్నప్ప శివునితో బేరం చేసుకున్నాడు. అంటే భక్తిలో నీకు షేర్ ఇస్తానని అడిగాడు అనమాట. అంటే భక్తులు చాలా రకాలు, కానీ స్వచ్ఛమైన భక్తి మూర్ఖ భక్తి అనమాట. ఆయనకి మంత్రాలు రావు, తంత్రాలు రావు, యజ్ఞాలు రావు, జపాలు రావు, ఏమీ రాదు. కానీ నమ్మాడు శివుడు ఉన్నాడు, నేను అడిగితే ఇస్తాడు, ఆయన ఇచ్చిన దాంట్లో కొంత ఆయనకు కూడా పెట్టి నేను తింటాను అని చెప్పేసి స్వచ్ఛమైన మనసుతో భక్త కన్నప్ప నమ్మాడు అనమాట. ఇట్లా మనం భక్తులు రకరకాల వాళ్ళని చూస్తూ ఉంటాం అన్నమాట. మన అయ్యప్ప భక్తుల్లో కూడా అలాగే అన్ని రకాల వాళ్ళు మనం ఉన్నాం. అరే ఫ్రెండ్ వేసుకుంటున్నాడు, ప్రతిసారి వెళ్తున్నాడు, వాళ్ళు పిలుస్తారు మనం, రే నువ్వు కూడా రారా కలిసి వెళ్దాం, అన్నీ చూసొద్దామని. అలా వేసుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. అంటే అయ్యప్ప అంటే ఏంటి, మకరజ్యోతి అంటే ఏంటి, ఒకసారి వెళ్ళి చూసొద్దాం జిజ్ఞాసు అంటారు అనమాట. అసలు అంటే ఏంటి, ఎలా ఉంటుందని వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే వాళ్ళ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు అంటే ధనం అవసరం రావచ్చు, లేకపోతే ఏమైనా ఒంట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మొక్కుకుంటారు. ఒకసారి మాల వేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అర్ధార్థి అంటాం అన్నమాట. అంటే వాళ్ళకి డబ్బు అవసరం వల్ల, భగవంతుడా మమ్మల్ని రక్షించు, మాకు ఈ పని అయ్యేట్లు చూడు, ఆ పని అయ్యేట్లు చూడు అని చెప్పేసి ఆయన వాళ్ళ భగవంతుని అంటే అయ్యప్పని శరణు వేడతారనమాట. శరణు వేడి ఆ కోరికతో వాళ్ళు మాల వేసుకుని వెళ్తూ ఉంటారనమాట. ఎలా వెళ్ళినా అలా వెళ్ళగా ఒక 18 సార్లు వెళ్ళినప్పుడు వాళ్ళు పరిపూర్ణమయ్యి వాళ్ళ దీక్ష అనేది వాళ్ళు గురుస్వామిగా అయ్యి భగవంతుణ్ణి చేరేట్లుగా, అంటే మనం మనుషులం, అక్కడ ఉన్నది భగవంతుడు, నువ్వు నేను ఒకటే అనేది పరిపూర్ణమైన ఫలితం అన్నమాట. అంటే మనం చేరుకోవాల్సిన గమ్యం ఏంటి అంటే మోక్షం, ఉన్నది ఒకటే, అది అయ్యప్పే అని మనం తెలుసుకోవాలి. పొద్దున్నే లేచి తలస్నానం చేస్తాం అన్నమాట. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మనం పాటించే నియమాల్లో మొదట పొద్దున్నే లేవటం, బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం అనేది ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేవటం వల్ల దాని పేరే బ్రాహ్మీ ముహూర్తం. అంటే సృష్టి అన్నమాట. బ్రహ్మదేవుడే కదా సృష్టి చేసేది, అంటే సృష్టించటానికి అనువుగా ఉండే ముహూర్తం అన్నమాట. బ్రహ్మదేవుడు సృష్టించాడు అంటే ఎలా సృష్టించాడు, కూర్చుని ఒక్కొక్క దాన్ని ఇట్లా తయారు చేయడం అనమాట. ఒక కుమ్మరి ఎట్లయితే కుండల్ని తయారు చేస్తాడో, ఒక వడ్రంగి ఎట్లయితే వస్తువులను తయారు చేస్తాడో అట్లా తయారు చేయడం అనమాట. బ్రహ్మదేవుడు తన మనసులో తపస్సు చేసి సంకల్పిస్తాడు, సృష్టి జరగాలి అనేసి సంకల్పిస్తాడనమాట. ఆ సంకల్పంతోనే సృష్టి దానికి అదే తయారవుతుంది. అలాగే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేచి భగవంతుని మంచి మనస్సుతో, సద్భావనలతో, పాజిటివ్ థింకింగ్ అంటాం కదా, అలా సంకల్పిస్తే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట. మనం లేవంగానే చన్నీళ్ళు స్నానం చేస్తాం. చన్నీళ్ళు స్నానం చేయడం వల్ల ఏమవుతుంది, ఇది ఈ మార్గశిర మాసం అనేది పుష్యమాసం కూడా చలికాలం.
జనరల్గా మామూలుగా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారనమాట, ఇంకా ఒకటికి రెండు దుప్పట్లు కప్పుకొని ఇలా ముడుచుకొని పడుకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆ కాలంలో వచ్చే శక్తిని, ఇది దేవతలకి తెల్లవారుజాము అన్నమాట. తెల్లవారుజాము ఈ సమయంలో ఎక్కువ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం తెల్లవారుజామున లేస్తే కూడా మనకు ఎక్కువ శక్తిని మనం గ్రహించగలుగుతాం. ఆ కారణంతో మనం ఒక మాల దీక్షలో ఉన్నాం. దీక్షలో ఉండటం వల్ల మాల వేసుకుని తెల్లవారుజామునే లేచి చన్నీళ్ళు స్నానం చేస్తాం. చన్నీళ్ళు స్నానం చేయడం వల్ల ఆ ముడుచుకుని పడుకోవడం వల్ల మన చర్మరంధ్రాలు కూడా చలికి ముడుచుకుపోయి ఉంటాయి. లేచి చన్నీళ్ళు స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అనమాట. చర్మానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి చర్మ రంధ్రాలు కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి ఎనర్జీని గ్రహించడానికి అనువుగా ఉంటుందన్నమాట. దానివల్ల ఆరోగ్యం కూడా చాలా మంచిది. అంతేకాకుండా స్నానం చేసి నుదుటిన బొట్టు ధరిస్తాం. అది విభూది కావచ్చు, లేకపోతే కుంకుమ కావచ్చు, గంధం కావచ్చు. మనం ఏది ధరించినా ఆజ్ఞాచక్రం అంటేనే థర్డ్ ఐ ప్లేస్ ఆజ్ఞాచక్రం. థర్డ్ ఐ ప్లేస్లో మనం ధరించే గంధం వల్ల థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి అతీంద్రియ జ్ఞానం అనమాట. పంచేంద్రియాలతో మనం గ్రహించే జ్ఞానం అంటే మామూలుగా ఏదైనా చూసి గ్రహిస్తాం, మనం విని గ్రహిస్తాం. అలా కాకుండా మనసు ద్వారా మనం గ్రహించగలుగుతాం అన్నమాట. ఆ అతీంద్రియ జ్ఞానం మనకి వస్తుంది థర్డ్ ఐ యాక్టివేషన్ వల్ల. అందుకే మన హిందూ మతంలో, సనాతన ధర్మంలో మాత్రమే ఉన్న ఒక విశిష్టమైన ఇది మనకి తిలక ధారణ అనేది. అలా ధరించి మనం భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం. అలాగే ఒక్కొక్క నూనెతో దీపారాధన చేయడం వల్ల కూడా మనకి ఒక్కొక్క రకమైన ఫలితాన్ని చెప్పారు. అలాగే నువ్వుల నూనెతో చేయడం వల్ల మనకి శని దోషం పోతుంది. అలాగే ఆవు నేతితో దీపం చేయడం వల్ల దేవతలందరూ కూడా సంతోషిస్తారు. అంతేకాకుండా కొబ్బరి నూనెతో మనం దీపం చేయడం వలన శాంతి కలుగుతుంది. ఇంట్లో మనకి శుభకార్యాలు అవుతాయి. విఘ్నాలు ఉంటే పనుల్లో కూడా విఘ్నాలన్నీ కూడా పోతాయి. అలా మనం ఉదయమే దీపారాధన చేసుకునేప్పుడు మనం ఏం చెప్తామంటే, ఆ జ్యోతి స్వరూపుడైన అయ్యప్పే కదా, అయ్యప్పే జ్యోతి స్వరూపుడు, ఆయనకు ప్రతిరూపంగా మనం ఇంట్లో దీపారాధన చేసుకుని మన పీఠం పెట్టుకుంటాం కదా. అయ్యప్ప పీఠం పెట్టుకున్న ప్రదేశంలో అందరూ కలిసి సామూహికంగా పీఠం పెట్టుకుంటే గురుస్వామి పూజ చేస్తారు. మన అందరం దాన్ని చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మనం అయ్యప్పే స్వయంగా దీపారాధనలోకి వచ్చాడనమాట. జ్యోతి స్వరూపంగా ఉన్న అయ్యప్పగా మనం భావించాలి. ఒక అయ్యప్ప పూజలో మాత్రమే కాకుండా ఏ పూజ చేసినా మనం దీపారాధన చేయంగానే మనం ఆ దీపంలోకి మనకి ఆ భగవంతుడు, మనం లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీనారాయణం ఆవాహయామి అని చెప్పుకోవాలన్నమాట. అలాగే అయ్యప్ప పూజ చేసినప్పుడు అయ్యప్పే దాంట్లోకి వచ్చాడు. అలాగే శివుని మనం పరమేశ్వరుని ఆరాధించినప్పుడు జ్యోతిర్లింగ స్వరూపంగా మనం ఆ జ్యోతిని భావించి ఆవాహన చేసి మనం దాంట్లోకి పసుపు, కుంకుమ, అక్షంతలతో దాన్ని పువ్వులతో పూజిస్తాం అన్నమాట. అలాగే మనం పెట్టుకునే కలశంలో కూడా మనం ఈ ఉన్న అన్ని తీర్థాలని, నదులని ఆహ్వానిస్తాం. దాంట్లోకి అన్నిటినీ ఆవాహన చేసి మనం ఆ కలశ స్థాపన చేసుకుంటాం అన్నమాట. అంటే మనకి జ్యోతి స్వరూపంలో ఉన్న భగవంతుడు నీళ్లు, నారాయణుడు అంటే నీళ్లు కదా. నారాయణుడు అంటేనే నీళ్ళని ఆవరించి ఉన్నవాడు అని అర్థం. ఆ నీళ్ళలో అంతా నిండిపోయి ఉన్న నారాయణ స్వరూపంగా కూడా మనం కలశాన్ని పెట్టుకుని దీపారాధన చేసుకుని అయ్యప్ప పూజని ఆచరించి అప్పుడు మనం అయ్యప్ప దీక్షలో ఉన్న అందరం కూడా గుడికి వెళ్తాం అన్నమాట. గుడికి వెళ్ళి అక్కడ సామూహికంగా కూడా అర్చామూర్తి, గుడిలో ఉన్న ప్రతిష్ఠితమైన అర్చామూర్తిని, అయ్యప్ప విగ్రహాన్ని చూసి అక్కడ నమస్కారం పెట్టుకుని హారతి తీసుకుని మనం మన రోజువారీ కార్యక్రమాలని మొదలు పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే దీంట్లో బ్రహ్మచర్యం అనేది ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. స్నానం బ్రహ్మచర్యం అంటే ఏంటి అంటే, మనం విశేష అర్థం చెప్పాలంటే బ్రహ్మంలో చరించటం అంటే, బ్రహ్మ అంటే భగవంతుడు. మన మనసు ఎప్పుడు కూడా భగవంతుడి మీదే ఉంచాలి అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు కూడా అంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, అంటే పుట్టిన దగ్గర నుంచి అంటే మనకు తెలిసినంత వరకు అన్నమాట.
చనిపోయే వరకు కూడా ఎప్పుడు మనం భగవంతుడిలోనే మన మనసు ఉండాలి అని చెప్తారు. కానీ ఎప్పుడూ మనం భగవంతుల్లోనే మన మనసు ఉండటానికి మనం లౌకికంగా ఉన్నవాళ్ళం, మన పనులన్నీ అవ్వాలి కదా, మన లోకంలో మన రోజువారీ కార్యక్రమాలు అన్నీ చేసుకోవాలంటే మన మనసు కూడా వెళ్తూ ఉంటుంది, పరిపరి విధాలుగా వెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి కానీ ఏం చెప్తారంటే చేతులు నీ పనిలో పెట్టు, మనసుని భగవంతుడి మీద పెట్టు అని చెప్తూ ఉంటారనమాట. కానీ అలా వెళ్ళాలంటే ఎట్లా అంటే మనకి ఏ విషయం పైన కానీ ఇష్టం వచ్చిందంటే దాని పట్ల అటాచ్మెంట్ అంటాం. అటాచ్మెంట్ వచ్చిందంటే అది రకరకాలుగా వస్తుందన్నమాట. ఎలా వస్తుందంటే దాన్ని చూడటం ద్వారా, మరియు దాని గురించి వినటం ద్వారా, మరియు దాని గురించి ఆలోచించడం ద్వారా. అందుకే ఏం చెప్తారంటే వీలైనంతగా ఈ బ్రహ్మచర్య దీక్ష మనకి ఉంది కాబట్టి మనం ఆడవాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్తారనమాట. దూరంగా ఎందుకు ఉండాలి అంటే వాళ్ళని చూడటం ద్వారా వాళ్ళ గురించిన ఆలోచన మన మనసులోకి రావచ్చు, అలాగే వాళ్ళ గురించి వినటం ద్వారా వాళ్ళ గురించిన ఆలోచన రావచ్చు. మనం మాల వేసుకున్నామంటేనే మనలోకి అయ్యప్ప వచ్చేసాడు, మనమే అయ్యప్పగా ఉన్నాం. అంటే అయ్యప్ప ఎలా జీవిస్తున్నాడో మనం కూడా అదే విధంగా జీవించాలి. అందుకే ఈ నియమాల పాలన ఇవన్నీ కూడా దాని గురించే మనం తీసుకుంటున్నాం. అయ్యప్పలాగా జీవించి అయ్యప్పలా మారటమే మన లక్ష్యం. అలాగే ఈ సృష్టిలో అంతా వ్యాపించి ఉన్నది కూడా ఆ అయ్యప్పే అంతటిగా ఉన్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్కరిని కూడా మగవాళ్ళైతే అయ్యప్ప అని, అదే ఆడవాళ్ళైతే కనుక మాత అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అందుకే ఆడవాళ్ళకి దూరంగా ఉండటంలో మనం చూడటం కూడా అనవసరంగా, అంటే అవసరాన్ని బట్టి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వ్యవహరించాలి. అలాగే వాళ్ళు కొన్ని రోజులు మనకి అశుద్ధిగా ఉంటుంటారు మరి, వాళ్ళ ఇంట్లోకి రాని రోజులు కొన్ని ఉంటూ ఉంటాయి. అలాంటి రోజులు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. అంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి, ఎక్కువ మాట్లాడటం అవన్నీ కూడా చేయకూడదు. వాళ్ళను కూడా అమ్మవారి స్వరూపంగా భావించాలి. ఇట్లా బ్రహ్మచర్య దీక్ష అనేది ఇట్లా ఉంటుందన్నమాట. తర్వాత అంతేకాకుండా మనం అయ్యప్పని స్వామి అని అంటాం అన్నమాట. స్వామి అంటే ఏంటంటే నాకు నావాడు అని. నావాడు అంటే మనం ఎంత నమ్మకం ఉంటాం, ఎంత ప్రేమ ఉంటే నావాడు నువ్వు అని మనం అంటాం, అంత భక్తితో మనని స్వామి అని అంటాం అన్నమాట అయ్యప్పని. స్వామి అంటే ఒక సామాన్యమైన అర్థం ఏంటంటే ఇంద్రియాలని జయించిన వాడు అని కూడా ఉంటుందన్నమాట. దేవతలు ఎంతమంది ఉన్నా కూడా ఒక అయ్యప్ప స్వామికి, మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాత్రమే స్వామి అనే ఒక బిరుదులాగా మనం పిలుస్తాం. వాళ్ళిద్దరిని మాత్రమే స్వామి అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అందుకే ఆ స్వామియే శరణం అయ్యప్ప అని మనం అంటూ ఉంటాం. అలాగే అయ్యప్ప అని ఎందుకు అన్నామంటే అయ్యా అప్ప అంటే అందరికీ అమ్మ అయ్యా అంటాం. మనం ఎప్పుడైనా ఏదన్నా పనిలో కష్టంగా ఉండి అది కష్టమైన పని చేసినప్పుడు అమ్మ అయ్యా అని మనకి పుట్టుకకి కారణమైన తల్లిదండ్రులని ఇద్దరిని కూడా మనం తలుచుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ అయ్యప్పకి అలా కాదు కదా, హరిహరుల సుతుడు కాబట్టి ఆయన్ని మనం అయ్యప్ప, అయ్య అంటే తండ్రి, ఇద్దరు కూడా తండ్రులే అన్నట్టు అయ్యప్ప అని పిలుస్తాం అన్నమాట. అయ్యప్ప అని పిలుస్తాం. స్వామియే శరణం అయ్యప్ప అనేది ఒక ముద్రా వాక్యం. ముద్ర అంటే రాజముద్ర, అంటే ఇంకా తిరుగులేదన్నమాట. అది ఎప్పుడైతే ఎవరైతే స్వామి అయ్యప్ప యొక్క శరణంలోకి వస్తారో వాళ్ళకిక ఏ కష్టము ఉండదు, ఏ భయము ఉండదు. కాబట్టి స్వామియే శరణం అయ్యప్ప అని మన భక్తులందరూ కూడా తలుచుకుంటూ ఉంటాం. శరణం అంటే రా అనేది అగ్ని బీజం. రకారాన్ని మనం పఠించడం వలన మనకి దోషాలన్నీ పోతాయి అన్నమాట. స్వామియే శరణం అయ్యప్ప, అందులో శరణం అంటే రకారం అనేది అగ్ని బీజం అన్నమాట. ఆ రకారాన్ని మనం పలికినంత మాత్రానే మనలోని పాపాన్ని, దోషాన్ని అది
పోగొడుతూ ఉంటుంది. అలాగే స అనేది శాంతి, అంటే మన యొక్క అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాల అనే అంతఃశత్రువుల్ని కూడా అది శాంతింపచేస్తుంది. అలాగే బహిశత్రువులను కూడా అది శాంతింపచేస్తుంది అన్నమాట. నకారం అనేది ఆనంద బీజం అన్నమాట. శరణం అయ్యప్ప అంటంతోనే మనం మన యొక్క అంతఃశత్రువుల్ని బాహ్యశత్రువుల్ని పోగొట్టుకుని ఆనంద స్థితికి చేరుకుంటాం అన్నమాట. అలాగే మనకి కాశీలో ఉన్న పరమేశ్వరుడి స్థానాన్ని ఆనంద కాననం అని అంటూ ఉంటాం. అంటే పరమేశ్వరుడు ఉండేది ఆనంద కాననం అన్నమాట. ఆనందం అనే ప్రదేశంలోనే ఆయన ఉంటాడు. ఆయన ఉన్న స్థితే ఆనంద స్థితి. అలాగే తిరుపతిలో కూడా ఆనంద నిలయం అంటాం అన్నమాట దాన్ని. అంటే ఇట్లా హరిహరులు ఇద్దరు కూడా ఆనంద స్వరూపులు. అటువంటి హరిహరుల సుతుడైన అయ్యప్ప కూడా మనకి ఆనందాన్నే ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం స్వామియే శరణం అయ్యప్ప అంటే, శరణం అంటే ఏంటి అంటే అన్నీ నువ్వే, నాకు ఇంకా ఏమీ లేదు, నాకు ఇంకా దిక్కు నువ్వే అని అన్నమాట. నాకు దిక్కు ఎవరు అంటే నువ్వే అని చెప్పేసి అడగటం. మనం పూర్వం ఆడవాళ్ళని చూస్తే వాళ్ళు వాళ్ళ భర్త మీద పూర్తిగా ఆధారపడి ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఇంట్లో భర్త మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి అతనికి యొక్క అవసరాలని వాళ్ళు తీరుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అవసరాలు కూడా మొత్తం భర్తే తీరుస్తూ ఉండేవాడు అన్నమాట. అలాగే మనం ఒక సంస్థలో పనిచేసేప్పుడు కూడా ఆ యజమాని యొక్క పనిని మనం చేసినప్పుడు ఆ యజమాని జీతం ఇవ్వటం ద్వారా మన యొక్క అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు. అలాగే భగవంతుడిని మనం సర్వస్య శరణాగతి పొందినప్పుడు మన యొక్క అన్ని అవసరాలని ఆ భగవంతుడే తీరుస్తాడు. అనన్య చింతయం తోమాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా భగవద్గీతలో. అంటే నన్ను అనన్య చింతనతో, అంటే ఇంకా ఎవరూ లేరు, ఉన్నదంతా నువ్వే అని ఎవరైతే నన్ను భజిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలని నేనే బాధ్యత వహిస్తాను అని ఆయన హామీ ఇచ్చారన్నమాట. అలాగే భగవంతుడు, ఏ భగవంతుడైనా అట్లాగే మన యొక్క అన్నిటినీ ఆయనే చూస్తాడు. ఒక భక్తుడు ఉన్నట్ట, అంటే ఆయన చాలా బాధపడుతూ ఉన్నారు, ఆర్థిక సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారు అన్నమాట. అయితే ఆయన భగవద్గీత చదువుతూ ఉండేవాళ్ళు. వహామ్యహం అంటే ఏమంటే నీ బాధ్యత నేను మోస్తాను అని వస్తుంది. అన్న అమ్మో, భగవంతుడు చాలా గొప్పవాడు కదా, ఎట్లా ఆయన మనం మోయటం ఏంటి? దదామ్యహం అంటే నేను నీకు ఇస్తాను, యోగక్షేమం దదామ్యహం అనేసి రాశాట. ఆయన రాసి ఆయన బయటకు వెళ్ళారనమాట. బయటకు వెళ్తే శ్రీకృష్ణ పరమాత్మ చిన్న బాలుడి రూపంలో వచ్చాట. వచ్చి అన్నీ వాళ్ళ ఇంటికి కావాల్సినవన్నీ ఇట్లా మూట కట్టుకుని మోసుకుని వచ్చాట. వచ్చి తలుపు కొడితే అతని భార్య తలుపు తీసిందనమాట. తలుపు తీస్తే అమ్మ అయ్యగారు మీకు ఇవన్నీ ఇమ్మన్నారు అంటే, అయ్యో ఏంటి బాబు ఇంత చిన్నపిల్లవాడివి, నువ్వు మోసుకొచ్చావా అంటే, కాదమ్మా అయ్యగారు పంపించాను, నేను తెచ్చాను అన్నట. ఆ బాబుకి నోటి నుంచి ఇలా రక్తం కారుతుంది. కారుతుంటే బాబు ఇంత చిన్నపిల్లవాడు ఎంతో ముద్దులు ఒలుగుతున్నాడు అనమాట. బాలకృష్ణుడు అంటే ఇంకా మరీ ముద్దుగా ఉంటాడు కదా. ఆయన ఇంత చిన్నపిల్లాడు, ఏంటి బాబు ఇది నీకు రక్తం కారుతుంది అంటే, అయ్యగారే కొట్టారమ్మా అని చెప్పాట. అయ్యో అలాగా, ఆయన స్వభావం అలాంటిది కాదే, ఎందుకు కొట్టారబ్బా అని ఆవిడ చాలా బాధపడిందిట. వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయి మాయమైపోయాడు అనమాట. కొంచెం సేపటికి ఆవిడ భర్త ఇంటికి రాగా, ఏమండి ఎంత పని చేశారు మీరు, అంత చిన్న పిల్లవాడిని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చినాయని అడిగిందిట ఆవిడ. అంటే అప్పుడు ఆయన చెప్పాట, నేనా, ఎవరిని కొట్టా అంటే, అదే కదా ఇందాక కావాల్సిన సరుకులన్నీ పంపించారు కదా మీరు, ఇంటికి కావాల్సిన సరుకులు, ఆ పిల్లవాడిని మీరే కొట్టారట కదా, పాప నోటి నుంచి రక్తం కూడా వస్తోంది అందుట. అంటే అప్పుడు ఆయనకు అర్థమైందనమాట. ఆయనే స్వయంగా నేను వహామ్యహం అని చెప్పినప్పుడు నేను కాదు అని చెప్పి దదామ్యహం అని మార్చాను కదా, అంటే ఆయన మాటని మనం కాదన్నట్టు అయింది కదా అని ఆయనకి
అర్థమైంది అప్పుడు. అలాగే అయ్యప్ప కూడా యోగక్షేమం వహామ్యహం అని మనకు కావాల్సినవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు తప్పనిసరిగా. ఏ భగవంతునైనా మనం నమ్మినప్పుడు అన్నీ కూడా ఆయనే చూస్తాడు. అలాగే మనం 18 మెట్లు ఎక్కి అయ్యప్పని చేరుకుంటూ ఉంటాం మా దీక్షా సమయంలో. ఆ 18 మెట్లు కూడా మనకి 18 కొండలు ఉంటాయన్నమాట. 18 కొండలకి మధ్యలో ఉన్న శబరిమల శిఖరం మీద అయ్యప్ప వెలిసాడు. ఆ శబరిమల శిఖరం మీద అయ్యప్ప వెలిసిన దానికి గుర్తుగా 18 మెట్లు అనేది కట్టారనమాట. ఆ 18 మెట్లు ఎక్కి మనం ఆయన్ని చేరుకుంటూ ఉంటాం. అలాగే మనం మధ్యాహ్నం భిక్ష తీసుకుంటాం అన్నమాట. ఈ శబరిమల దీక్ష సమయంలో మనం మధ్యాహ్నం భిక్ష అనేది తీసుకుంటూ ఉంటాం. భిక్ష అనేది ఎప్పుడు కూడా సాత్విక ఆహారం అయి ఉండాలన్నమాట. అసలు ఆహారం అంటే ఏంటి అంటే మనం పంచేంద్రియాల ద్వారా గ్రహించే ప్రతిదీ కూడా ఆహారమే. అంటే మనం ఆహారం అనిగా మనం సాధారణంగా మనం దేన్ని తీసుకుంటామంటే మనం భోజనాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కానీ మనం కళ్ళతో చూసేది కూడా ఆహారమే, చెవులతో వినేది కూడా ఆహారమే. అంటే మనం పంచేంద్రియాల ద్వారా ఏదైతే మనలోకి గ్రహిస్తున్నామో అవన్నీ కూడా ఆహారమే అంటారన్నమాట. దాని నుంచి కూడా మన స్వభావం అనేది తయారవుతూ ఉంటుంది. మనం టీవీలో చూడండి, ఏదైనా సినిమా చూసినా టీవీ చూసినా మనం ఒక హాస్యపరమైన దాన్ని చూస్తే మనం నవ్వుతాం. అంటే మన మనసులో కూడా సంతోషం వస్తుంది అన్నమాట. అలాగే మామూలుగా క్రోధమైంది చూసినప్పుడు, బీభత్సమైంది భయంకరమైంది చూసినప్పుడు కూడా మనలో అలాంటి భావాలే వస్తూ ఉంటాయి. రోజు అదే చూడటం వల్ల మనం కూడా అలాగే తయారవుతూ ఉంటాం అన్నమాట. మనం ఎప్పుడు కూడా అందుకే మనం చూసేది వినేది లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మనం ఈ మాలలో ఉన్నప్పుడు ముఖ్యంగా స్వామియే శరణమయ్యప్ప అని తలుచుకుంటూ ఉండాలి. లేదన్నా ఆయన కీర్తనల్ని వింటూ ఉండటం కానీ లేకపోతే ఆయన కథలను వింటూ ఉండటం కానీ చేస్తూ ఉండాలి. అంటే భగవత్ కథలనే మనం వింటూ ఉండాలి. వీలైనంత వరకు అటువంటి వాటినే చూస్తూ ఉండాలి. లౌకిక విషయాలకి దూరంగా ఉండాలి. అంతకుముందు సామాన్యంగా జీవితంలో ఎలా ఉన్నామో అలా కాకుండా మనం వీలైనంతగా భగవత్ కథలనే వినటం, భగవద్కీర్తనే చేయటం అలా చేస్తూ ఉండాలి. అలాగే మిగతా విషయాలు కూడా అనవసరమైన, అంటే కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చా అట్లా అడుగుతూ ఉంటారన్నమాట. వెళ్ళొచ్చు, కానీ అది ఎంతవరకు మనకి అవసరం, చాలా అత్యవసరం అయితే మనం వెళ్తే తప్ప అక్కడ అవ్వదు అనుకుంటే తప్ప మనం అలాంటి చోట్లకు కూడా ఈ మాల ధారణ సమయంలో వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు, రకరకాల సంభాషణలు నడుస్తూ ఉంటాయి. ఆహారం కూడా సాత్విక ఆహారం ఉంటుందో లేదో కూడా మనకి తెలియదు. ఎందుకంటే మనం మాలలో ఉన్నాం, మనలో అయ్యప్ప ఉన్నాడు. మనం తినే ప్రతిదీ మన మాల స్వరూపంలో ఉన్న అయ్యప్ప ప్రతిమకి నైవేద్యం పెట్టి ఆయన ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు వంట చేసేవాళ్ళు కూడా మడితో పరిశుభ్రంగా ఉండి చేసినదే మనం తినాలి. భక్తి భావనతో వంట చేసినదే మనం తినాలి. మనని ఎవరైనా భిక్షకి పిలిచినప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అంతకు తగిన శ్రద్ధ తీసుకుని మంచిగా వండి, అంటే శుద్ధిగా అన్నమాట, పరిశుభ్రంగా మడితో చేసి మనకి వడ్డిస్తారన్నమాట. మనం పిలిచింది అయ్యప్పనే కాబట్టి అయ్యప్పకి తగినంత జాగ్రత్తలు తీసుకుని వండి పెడతారు వాళ్ళు. మన మాలలో ఉన్నప్పుడు తినకూడని పదార్థాలు కూడా ఉంటాయి కదా, అవన్నీ లేకుండా ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు ఇలా ఉంటాయి. ఎక్కువ కారం ఇలాంటివి కూడా మనం తినకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కారం అలాంటివి తినటం వల్ల మనలో క్రోధం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని సాత్వికాహారం, శుద్ధమైన సాత్వికాహారం మాత్రమే మనం తినాలి. అలాగే మరి ఎక్కువ తినద్దన్నమాట. కొన్ని చోట్ల 18 మెట్లకు ప్రతీకగా
18 రకాలు తినాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలా తినకూడదు. ఎప్పుడు కూడా మితాహారం అన్నమాట. మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అప్పుడే మనం తమో గుణానికి లోను కావన్నమాట. తమో గుణం అంటే బుద్ధి మందగిస్తుంది. బుద్ధి మందగిచ్చి సరైన ఆలోచన విధానం ఉండదన్నమాట. ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఎక్కువ నిద్రకి లోనవుతాం. పూజ చేసుకోవాలన్నా ఎక్కువ మనలో యాక్టివ్నెస్ ఉండదన్నమాట. ఎక్కువ కనుక మనం ఆహారం ఎక్కువ తీసుకోవటం వల్ల యాక్టివ్గా ఉండలేం, మనం ఉత్సాహంగా పని చేయలేం. మనలో ఉత్సాహం ఉంటే కదా అయ్యప్ప ఎంత ఉత్సాహంగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ కూడా బ్రహ్మచర్య దీక్షలో బాలుడిగా ఉంటాడు కదా. ఆయనంత ఉత్సాహంగా ఉన్నాడో మనం కూడా అంతే ఉత్సాహంగా ఉండాలి. అంటే మనం ఆహారం కూడా తగినంతే తీసుకోవాలి. అలాగే మళ్ళీ మనం పనిచేసే ప్రదేశంలో కూడా మనం మన పని వరకే మనం చూసుకుంటూ అందరూ కలిసి భోజనాలు చేసినా కూడా అటువంటి ప్రదేశానికి వెళ్ళకూడదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తగినట్లుగా ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉండొచ్చు కదా. అందుకని అలాంటి ప్రదేశానికి వెళ్ళకుండా మనం విడిగా కూర్చుని మనం పరిశేచనం చేసి మన ఆహారానికి అయ్యప్పకి నివేదన పెట్టుకొని మనం తినాలి. అలానే ఎందుకంటే అందరిలో కలిసి మనం పనిచేసే ప్రదేశంలో అందరితో కలిసి పనిచేసేప్పుడు చేసిన భోజనం చేసేప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు ఏం తెచ్చుకుంటారో మనకు తెలియదు కదా. అందుకని మనం విడిగా ఉండాలన్నమాట. మన ఎక్కడ ఉన్నా కానీ మన నియమపాలన అనేది మనం వదలద్దు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా మనం పూజ అది మన ఇంటికి రావటం, మళ్ళీ స్నానం చేయటం, మన పూజ అవన్నీ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం భజనకి సాయంత్రం వెళ్ళినప్పుడు సాయంత్రం పూజ అనంతరం కూడా భజన అవి చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ భజన చేయడం ద్వారా మన యొక్క చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. భజన చేయటం, ఆటలు ఆడటం, పాటలు పాడటం, అందరితో కలిసి సామూహికంగా భజన చేయటం వల్ల మన మనసు కూడా శుద్ధి అవుతుందన్నమాట. భజన కూడా ఒక యోగమే. నవవిధ భక్తి మార్గాల్లో భజన అనేది కూడా వస్తుంది. భజన చేయటం, అలాగే నమస్కారం చేయటం, ఇవన్నీ కూడా నవవిధ భక్తి మార్గాల్లో ఒక భాగంగా ఉంటుంది. భజన చేయటం అనంతరం మనం సద్ది తీసుకుని వచ్చి ఇట్లా మన రోజువారీ కార్యక్రమాలని మనం నిష్టగా గడుపుతూ ఉంటాం. ఈ నియమాలన్నీ కూడా ఎందుకు అంటే మనం అయ్యప్పని చేరుకోవటానికి. అంటే మనం నవవిధ భక్తుల్లో ఆర్తిగా మనం పూజ చేసినా అర్ధార్థిగా చేసినా కూడా మనం అయ్యప్పని చేరుకోవటానికే ఇవన్నీ చేస్తున్నాం. అసలు అయ్యప్ప గుడి మీద మనకి ఉంటుందన్నమాట. ఏమనంటే తత్వమసి అని రాసి ఉంటుంది. ఆ మహావాక్యానికి మనం అర్థం తెలుసుకునే క్రమంలోనే ఈ దీక్ష, ఈ మాలధారణ, ఈ సాధన అన్నీ కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. తత్వమసి అంటే తత్ త్వం అసి అని అర్థం. దీన్ని మనం ఉపదేశ వాక్యం అని అంటాం. గురువు శిష్యుడికి చెప్తాడనమాట తత్వం అసి అని. అది అప్పుడు శిష్యుడు దాన్ని విచారించుకోవాలి. అంటే దాన్ని బాగా ఆలోచించి దాన్ని తెలుసుకోవాలి. దానిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి. ఈ సాధన కోసమే మనం అయ్యప్పగా జీవించడం, ప్రతి వాళ్ళని కూడా అయ్యప్ప అని కానీ, మాత అని కానీ, స్వామి అని కానీ పిలవటం. అంటే అంతటా నిండి ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవటాన్ని మనం మాలధారణ ద్వారా ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట. తత్ అంటే ఏంటి అంటే అసలు ఈ సృష్టికి మూలం ఏదైతే ఉందో అది. కానీ మనకి ఏమి అలవాటైందంటే ఈ జీవితంలో ఈ లౌకికంగా మనందరం వ్యవహారికంగా ఏదైతే ఉందో మనకి ఇదే అలవాటైంది. కానీ అది నేను అని అలవాటు కాలేదన్నమాట. అది నువ్వు ఎవరు అని మన ఎవరన్నా అడిగితే మనం ఏమని చెప్తాం? నేను బలానా పేరు, బలానా వాళ్ళ అబ్బాయినండి,
రామారావు గారి అబ్బాయిని నేను అని చెప్తాం. అయితే రాజారావు గారి అమ్మాయినండి ఇట్లా చెప్తూ ఉంటాం. అంతేనా అంటే నా పేరు ఇదండి అని చెప్తాం. అంతేనా అంటే కాదు. కొన్నాళ్ళు చదువుకుంటాం. నేను ఇంజనీర్నండి, డాక్టర్నండి అని చెప్తాం. ఉద్యోగం నుంచి వచ్చేసాక అది కాదు కదా అంటే మనం చేసే ఈ శరీరానికి పెట్టిన పేరునో, ఈ శరీరం పుట్టుక కారణమైన తల్లిదండ్రుల బిడ్డగాను, లేకపోతే మనం చేసే పనిని బట్టి వృత్తినో మనంగా చెప్తూ ఉంటాం అన్నమాట. అంతే తప్ప నేను అంటే భగవంతుడు అనేది మనం గుర్తించాం. ఆ గుర్తించడానికే మనం చేసే ఈ సాధన అంతా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఇంకా నేను చాలా కోపిష్ని అంటాం. కోపం అంటే ఎప్పుడు కోపం ఉంటుందా? ఉండదు కదా. అది ఒక ఎమోషన్ అన్నమాట. అంటే మనసుకు సంబంధించిన ఒక ఎమోషన్. నేను చాలా మంచివాడిని అని చెప్తాం. అది స్వభావం అన్నమాట. కానీ మనం పుట్టుక ముందు కూడా మనం ఉన్నాం, పుట్టిన తర్వాత కూడా ఉన్నాం. అలాగే కోపం ఎప్పుడూ లేదు కదా మనకి. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనం ఉన్నాం. మనం అట్లా అంటే త్రికాల బాధితం అంటారు అన్నమాట సత్యం. సత్యం అంటే ఏమిటంటే మనం నిన్న ఉంటుంది, ఇవాళ ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. అంటే నువ్వు అనేవాడివి సత్యం అన్నమాట. నువ్వు అనేది పరమాత్మ. మన పుట్టుక ముందు, ఇప్పుడు, తర్వాత కూడా ఏదైతే నిజమై ఉందో అదే సత్యం. ఈ జన్మలో నేను ఒక అమ్మాయిగా పుట్టచ్చు, కానీ కింద జన్మలో అబ్బాయిగా కూడా ఉండొచ్చు కదా. వచ్చే జన్మలో ఏమిటో మనకి తెలియదు. కానీ ఈ అన్నిట్లో కూడా నేను నేను అని మనం చెప్తూ ఉన్నాం. ఆ నేను అనేది ఏదైతే ఉందో అదే పరమాత్మ. సృష్టి ప్రారంభంలో ఉన్న పరమాత్మే పంచభూతాలుగాను, తర్వాత పంచ తన్మాత్రలుగాను, తర్వాత ఈ ప్రపంచంగాను, సకల జీవులుగాను అయి ఉన్నాడనమాట. ఈ అంతటా నిండి ఉన్నది ఆ పరమాత్మే. ఒక సముద్రంలో అలలు వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ సముద్రం లేకుండా అల అంటూ ఉందా? అలా పుట్టింది సముద్రంలోనే, పెరిగింది, మళ్ళీ దాంట్లోనే లయమైపోయింది. ఆ సముద్రం కానీ అలా అంటూ లేదు కదా. అలా అనుకుంటుందిట, నేను వేరు, నేను గొప్పదాన్ని అని అనుకుంటుందిట. అలాగే మనం కూడా మనం జీవితంలో సాధించిన దాన్ని నేను చేశాను అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ పరమాత్మ శక్తి లేనిదే మనం చేయగలమా? చేయలేం కదా. అదే అర్జునుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మతో అన్నట, వీళ్ళందరినీ నేను చంపను, వీళ్ళందరూ నా బంధువులు, వీళ్ళని చంపి ఆ రక్తపు కూడుని నేను తినను అని చెప్పేసి అర్జునుడు బాధపడతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమైతే చెప్తాడంటే, ఇక్కడ చంపే వాళ్ళు ఎవరూ లేరు, చనిపోయే వాళ్ళు కూడా లేరు. ఆత్మ అనేది శాశ్వతమైనది. వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశాను. ఈ కాలంలో ఎన్నో శరీరాలు మనం పాత బట్టని వదిలేసి కొత్త బట్టని తీసుకున్నట్లుగా, కొత్త బట్టలు వేసుకున్నట్లుగా ఎన్నో శరీరాలు తీసుకుని ఆత్మ ఎన్నో శరీరాలని వదిలేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ అనేది శాశ్వతమైనది. అవన్నీ నేను తెలుసుకున్నాను, నేను గుర్తుంచుకున్నాను, కానీ నువ్వు మర్చిపోయావు అని చెప్తాడనమాట. మనం ఈ మనిషిగా అంటే నేను బలానా టైంలో పుట్టి ఇప్పుడు జీవిస్తున్న మనిషిగా మాత్రమే మనని మనం భావించకుండా, అలా భావించడం వల్ల ఏమవుతుందంటే మనకి వచ్చిన ఏ సమస్య అయినా మనకున్న పరిమితమైన శక్తితో మనం అమ్మో సాధించగలమా లేమా అని భయం వేస్తూ ఉంటుందన్న. అదే నేను ఇది కాదు, నేను భగవంతుణ్ణే, నాకు భగవంతుడు అండగా ఉన్నాడు అని మనకి తెలిసినప్పుడు మనం ఎంతటి పనినైనా అవలీలగా సాధించగలం. ఎట్లయితే 18 అక్షోహిణుల శ్రేణుల్లో 11 అక్షోహిణుల సైన్యం కౌరవుల పక్షాన ఉంటుంది. వీళ్ళకున్నది 7 అక్షోహిణులు మాత్రమే. కానీ ఆ భగవత్ శక్తి తోడవటం వల్ల ఈ ధర్మంగా జీవించిన పాండవులే గెలిచారు. అలాగే మన జీవితంలో కూడా
మనం ధర్మబద్ధమైన నీతిబద్ధమైన పనులు చేయడం వలన మన యొక్క భగవంతుడి యొక్క శక్తి మనకి తోడవుతుంది. అంటే మన అయ్యప్ప దీక్షలో ఉన్నాం, అయ్యప్ప మాలలో ఉన్నాం కాబట్టి ఆ అయ్యప్ప యొక్క సంపూర్ణ సహకారం మనకి మన జీవితంలోని సమస్యల నుంచి అధిగమించి మనం ఉన్నత స్థితికి వెళ్ళటానికి సహాయపడుతుందన్నమాట. అలా మనం అని నేర్చుకోవాలి. అదే నేను ఉన్నది అదే అని నేర్చుకుని ఆ అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి చివరికి మనం తెలుసుకుంటాం. అప్పుడు మనకెవరికి స్వార్థం ఉండదు. ఇంకోళ్ళకి అన్యాయం చేసైనా మనం డెవలప్ అవ్వాలి, వాళ్ళది ఎన్ని చూస్తున్నా ఈ ప్రపంచంలో ఇట్లాంటి స్వభావాలన్నీ పోతాయి. మనకు ఉన్న దాంట్లో మనం తింటూ ధర్మబద్ధంగా జీవిస్తూ సాటి వాళ్ళకు కూడా సహాయం చేస్తూ ఉంటాం. అంటే భగవంతుని యొక్క గుణాలు అంటే ప్రేమ, శాంతి, క్షమ ఇటువంటివన్నీ వస్తాయి. అహింస పరమో ధర్మ అని మనం అన్నారు కదా. అటువంటి సందర్భంలో మనం సాత్విక ఆహారాన్నే తీసుకుంటాం తప్ప రాజసిక ఆహారాన్ని అంటే కొంతమంది తినేట్లుగా మాంసాహారాన్ని భక్షణం అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మనం నియమపాలన చేసేప్పుడు అటువంటి ఆహారాన్ని తీసుకోమన్నమాట. అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు కానిదేది లేదు అన్నప్పుడు మనం అటువంటి ఆహారాన్ని ఎలా తీసుకోలేం కదా. అంటే అంతటా ఉన్న భగవంతుణ్ణి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అది దానివల్ల మనం జీవితంలో కావాల్సినవన్నీ సాధించగలుగుతాం. అంటే మనిషిగా ఎదగటం ఒక పరిమితమైన శక్తితో ఉన్న మనిషి భగవంతుడు అవటమే ఈ అయ్యప్ప మాలలోని రహస్యం. అలాగే మనం మాలలు వేసుకునేప్పుడు రకరకాల మాలలు వేసుకుంటాం అన్నమాట. రుద్రాక్ష మాల వేసుకోవటం వల్ల మనకి అనారోగ్యాలు రాకుండా ఎన్నో రకమైన ఆరోగ్య ప్రయోగాలు మనకి చేకూరుతూ ఉంటాయి. అలాగే తులసి మాల మనం వేసుకోవటం వల్ల మనకి ప్రశాంతత చేకూరుతుంది. స్ఫటిక మాల వేసుకోవటం వల్ల మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలా మనం అలాగే మాల ధారణ సమయంలో కూడా ఒకే మాల వేసుకోకుండా మనం 2 రకాల మాలల్ని ధరిస్తూ ఉంటాం. 2 రకాల మాలలు ఎందుకు ధరిస్తూ ఉంటామంటే మనం చేసే మండల దీక్షలో పొరపాటున ఎప్పుడైనా ఆ మాల తెగిపోవటం కానీ అలా జరిగినట్లయితే మనకి దీక్ష భంగం అవుతుంది కదా. అలా అవ్వకుండా మనం 2 రకాల మాలల్ని 2 మాలలు వేసుకుంటూ ఉంటాం. దానివల్ల మనకి ఈ దీక్ష భంగం కాకుండా మనం శబరిమల వెళ్ళి వచ్చే వరకు కూడా ఆ దీక్ష కొనసాగుతూ ఉంటుంది. అలాగే పూర్ణ పుష్కల సమేత అయ్యప్పని మనం కొలుస్తూ ఉంటాం అన్నమాట. పూర్ణ పుష్కల, పూర్ణ అంటే పరిపూర్ణత్వం, పుష్కల అంటే ఇంకా నిండు అన్నమాట. పుష్కల అంటే మనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఉండటం. అటువంటి అయ్యప్పని మనం తలుచుకోవటం వల్ల, అటువంటి అయ్యప్పని మనం ఆరాధన చేయటం వల్ల మన జీవితంలోని అన్ని సమస్యలు తొలగి మనకి పరిపూర్ణత్వము, పుష్కలత్వము కూడా సమకూరుతుంది. మనకి మోక్షాన్నే ఇవ్వగలిగిన అయ్యప్పని మనం పూజించడం ద్వారా మనం ఇంకా ఏమి మనం పొందలేము. అంటే మోక్షాన్నే ఇవ్వగలిగిన వాడు మనకి అన్నీ ఇస్తాడు అన్నమాట. అందుకని మనం అయ్యప్ప ఆరాధనలో మనం ఇరుముడి కట్టుకునేప్పుడు 2 రకాల ముడుల్ని కట్టుకుంటూ ఉంటాం. ముందు ఉన్నది అయ్యప్ప కోసం ఒక కొబ్బరికాయలో నెయ్యి వేసి అక్కడ మనం సమర్పించడానికి కట్టుకుంటూ ఉంటాం. అలాగే వెనక ఉన్న ముడిలో మనకి అవసరమైనవి, యాత్రకి అవసరమైన యొక్క ద్రవ్యాలని పరిమితంగా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనం మానవులు కూడా మన సాధారణ జీవితంలో ఇది కూడా ఒక యాత్రే. కొంత పరిమిత కాలం మాత్రమే ఈ భూమి మీద మనం ఉంటాం. ఈ భూమి మీద మన జీవనానికి ఎంత అవసరమో అంత పని చేసుకుని మనం మిగతా సమయాన్ని
భగవదారాధనలో వినియోగించాలి. పుణ్యకార్యాలు చేసుకుంటూ వచ్చే జన్మకు కావలసిన మనకి పుణ్యాన్ని మనం సమకూర్చుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఇంకా ఎక్కువ ఆస్తులు అన్నమాట, ఆర్థికంగా ఇంకా ఇంకా సంపాదించుకోవాలని ఉన్న సమయం అంతా కూడా సంపాదనకే వినియోగిస్తే మన ఏ క్షణంలో ఈ శరీరాన్ని వదిలిపోతుందో ఎవరికీ తెలియదు. అప్పుడు మన వెంట వచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి మనం అవసరమైనంత వరకే సంపాదనకి సమయాన్ని ఉపయోగించుకుని మిగతా సమయాన్ని ధర్మకార్యాలకి వినియోగిస్తే ఆ ధర్మమే మనని రక్షిస్తూ ఉంటుంది. ఇలా మనం సంవత్సరంలో కొంతకాలమైన మాల వేసుకుని నియమాల పాలన చేస్తూ ధార్మిక జీవితం గడపడాన్ని అలవాటు చేసుకుని అదే ఒక జీవన విధానంగా మార్చుకుని తద్వారా భగవంతుని చేరటానికి అయ్యప్ప దీక్ష అనేది ఒక గొప్ప మార్గం. ఇది మనందరం కూడా ఉపయోగించుకుని జీవితాలని ధన్యులం చేసుకుందాం.